హైదరాబాద్లో రోజు రోజుకు చెరువులు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా కూల్చివేసిన భవనాల వ్యర్థాలను చాలా మంది సమీపంలోని చెరువుల్లో పడేస్తున్నారు. దీంతో చెరువులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని, మట్టి పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. నగరంలోని ముఖ్యమైన చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో 16 ఎకరాల్లో ఉన్న అమర్పేట బతుకమ్మ కుంట ఇప్పుడు 4.7 ఎకరాలకు చేరింది. అలాగే తుర్క చెరువు గతంలో 52 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 40 ఎకరాలకు కుదించుకుపోయింది. అంబర్ చెరువు గతంలో 224 ఎకరాల్లో ఉంటే కానీ ఇప్పుడు ఇది 154 ఎకరాలకు తగ్గిపోయింది. ఇలా దాదాపుగా అన్ని చెరువులు కుంచుకుపోతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా నగరంలోని 6 చెరువుల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. 59 కోట్ల రూపాయలతో ఆయా చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. ఇప్పటికే బతుకమ్మ కుంటలో 7 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్స్ తో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు సూచనలు చేశారు. ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని, ఆ దిశగా హైడ్రా పనిచేస్తోందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లు కలిసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. అలా కాకుండా ఎవరికి వారుగా వివరించి మట్టిని తరలించే పని కాంట్రాక్టర్కు అప్పగించాం. ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అనేటట్టుగా బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైన కేసులు పెడతామని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయని, దగ్గరలోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్, వాహన యజమాని మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. సికం భూములలో కూడా మట్టి నింపరాదని సూచించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయన్నారు. చెరువుల వద్ద 24 గంటల పాటు నిఘా ఉందని పేర్కొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెరువులు కనుమరుగవుతున్న నేపథ్యంలో చెరువులను పరిరక్షించడానికి హైడ్రా కొన్ని స్టెప్లను తీసుకుంది. దీనిలో భాగంగా బిల్డర్లు అలాగే ట్రాన్స్పోర్టర్లతో కూడా వాళ్ళు ఒక సూచనలు అయితే చేశారు. వ్యర్థాలను ఎక్కడ పడేయాలి అంటూ చెరువుల పునరుద్ధరణకు కూడా కొంత నిధులను ఖర్చు పెట్టి పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అయితే హైడ్రా గోల్ కానీ విజన్ కానీ ఏ విధంగా ఉంది? చెరువులను కాపాడడం హైడ్రా ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. హైడ్రాని ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే ప్రధాన కారణం. ఎందుకంటే అనేక చెరువులు మాయమవుతూ ఉన్నాయి. గతంలో వందలాది చెరువులు ఉండే, ఇప్పుడు వేలాది చెరువులు ఉండే ఇన్ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు దాదాపుగా 185 చెరువులకు చేరినాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. సో చెరువులు దాదాపుగా అన్ని కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా కొంత ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్, హైదరాబాద్ సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ దాదాపుగా 21% కబ్జా. ఇదే హుస్సేన్ సాగర్ దాదాపుగా 21% కబ్జాకి గురైనట్లు లెక్కలు చెప్తున్నాయి. హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ కానీ హైడ్రా అధికారులు కానీ వెరిఫై చేసిన తర్వాత ఇదే అంశాన్ని చెప్పారు. దాంతోపాటు ఇతర చెరువులకు సంబంధించిన అంటే సరూర్ నగర్ చెరువు 56% కబ్జాకి గురైంది. దాని తర్వాత బతుకమ్మ కుంట 100% కబ్జాకి గురైంది. మీర్పేట్ మంత్రాల చెరువు 59 ఎకరాల మేర ఉంది. అంటే గతంలో చాలా ఎక్కువ, అంటే దాదాపుగా 100 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 59 ఎకరాలకు చేరిందంటే ఎంత మేర కబ్జాకి గురైందో అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ప్రధాన కారణం చెరువు బౌండరీస్ దగ్గర మట్టిని, చెత్తని వేయడం, మెల్లిగా ఆ చెరువుని కప్పేయడం, దాని తర్వాత అక్కడున్న కొత్తగా నిర్మాణాలు చేపట్టడం, ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళకి లేదంటే అక్రమదారులకు కొంత అలవాటుగా మారింది అనేది హైడ్రా భావిస్తుంది. సో ఇటీవల రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళతో లేకపోతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళతో, కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెరువులో మాత్రం మట్టి వేస్తే
చర్యలు తీసుకోబడతాయనేటువంటి అంశాన్ని రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం చెరువులు గతంలో ఎంత 100% ఉంటే ఇప్పుడు దాదాపుగా 61% కబ్జాకి గురయ్యాయి అనేది అధికారులు చెప్తున్నారు. అంటే కేవలం 39% మాత్రమే చెరువులు మిగిలి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ 39% కూడా కాపాడేందుకు మీరు ఎవరు సహకరించకపోతే చెరువులు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే తరానికి చెరువులు గతంలో చెరువులు ఉండే అని చెప్పుకునే పరిస్థితి తీసుకురావద్దు అని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. చెరువులో మట్టి వేయడం అనేది చట్ట విరుద్ధం. ఆ మట్టి వేయకుండా జిహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆ ప్లాంట్ల దగ్గర వెళ్ళి డెబ్రిస్ వేయాలి అనేటువంటి అంశాన్ని రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేకమైనటువంటి ప్లాంట్ మరికొన్ని కూడా రాబోయే రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ ప్లాంట్ల దగ్గర మట్టి కానీ భవన నిర్మాణ వ్యర్థాలు కానీ వేయాలి. ఒకవేళ చెరువులో వేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా నమోదవుతాయి అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అందులో నేరుగా చెరువులను కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే దాదాపుగా 50కి పైగా కేసులు హైడ్రా పోలీస్ స్టేషన్లో నమోదైన, అంటే ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైనప్పటికీ అవన్నీ హైడ్రా పోలీస్ స్టేషన్కి బదలాయించబడ్డాయి. సో రాబోయే రోజుల్లో చెరువులు ఏ చెరువు గతంలో ఎంత ఉండే, ఎంత కబ్జాకు గురైంది, కబ్జా కావడానికి గల కారణం ఏంది, ఎవరు అక్కడ పెద్ద మొత్తంలో మట్టి కానీ డెబ్రిస్ కానీ వేస్తారనేటువంటి అంశాలపైన ప్రస్తుతం దృష్టి సాధిస్తున్నారు. అది కాకుండా చెరువుల దగ్గర ప్రత్యేకంగా గార్డులను పెట్టారు. ఆ చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్కు హైడ్రా ఆఫీస్కు అనుసంధానమై ఉన్నాయి. ఒకవేళ చెరువు దగ్గర ఏమైనా మట్టి కానీ డెబ్రిస్ కానీ వేస్తే అవి నేరుగా హైడ్రా కార్యాలయంలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచే సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 185 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కాపాడే దిశగా హైడ్రా ముందుకు వెళ్తుంది. ఇతర శాఖల సమన్వయం, రియల్ ఎస్టేట్ కంపెనీల సమన్వయం, కన్స్ట్రక్షన్ కంపెనీల సమన్వయం కూడా అవసరమైనటువంటి అంశాన్ని హైడ్రా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా మాత్రం 61% చెరువులు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకా చెరువులు కబ్జాకు గురి కావద్దు అనేటువంటి అంశంతో హైడ్రా ఈ ప్రత్యేకమైనటువంటి స్టెప్ తీసుకుందని చెప్పారు. ఇప్పటికే 6 చెరువులను ప్రత్యేకంగా డెవలప్ చేయాలని హైడ్రా టాస్క్గా పెట్టుకుని దానికి 59 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది. సో రాబోయే 1-2 ఏడాదిలో ఈ 6 చెరువులు పునరుద్ధరించడంతో పాటు ఇతర చెరువులు కబ్జా కాకుండా కాపాడతామనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు.